ఆపదలో ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళని వదులుకోవద్దు. అవసరం ఉన్నా లేకున్నా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు. వీరినసలు పట్టించుకోవద్దు. ఎవరి పరిస్థితులు ఎవరికీ అర్థం కావు. వాళ్ళ స్థానంలో మనముంటేనో, మన స్థానంలో వారుంటేనో తప్ప. మనిషి తానుండే ఇల్లు మారుస్తాడు, చేతిలో ఫోన్ మారుస్తాడు, వాడే వాహనాన్ని మారుస్తాడు, చివరికి మిత్రుడిని కూడా మార్చేస్తాడు. అయినా దుఃఖంలోనే ఉంటాడు. ఎందుకంటే తనను తాను మార్చుకోడు కాబట్టి. ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. చెప్పేవాళ్ళు లేక చెడిపోవడం దురదృష్టం, చెప్పేవాళ్ళు ఉండి కూడా చెడిపోవడం మూర్ఖత్వం. అవసరానికి ఇచ్చింది ₹1 అయినా అది జీవితంలో తీర్చుకోలేని రుణం. ఇతరుల కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నా ఇతరులకు ధైర్యం చెప్పే మనసు నీకు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడు. బ్రతకడం కోసం రాజీ పడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. ఒంటికి ఆరోగ్యం, మనసుకి ఆనందం, ఈ రెండూ ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. మాటలు చెప్పేవాడి దగ్గరకు తాత్కాలికంగా జనం చేరుతారు, కానీ కష్టపడేవాడి దగ్గరకు విజయం శాశ్వతంగా వచ్చి చేరుతుంది. మనిషి ఆవగించంత కష్టాన్ని భరించలేడు, కానీ ఆకాశమంత ఆనందాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకుంటాడు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒకేసారి చనిపోతాము, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. చెయ్యడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడూ ఉన్నవాళ్ళు ఎప్పుడూ ధనవంతులే. ధనవంతులు విలాసాలను చివరిగా కొంటారు. పేద మరియు మధ్యతరగతి వారు విలాసాలనే ముందుగా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు. తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు. జనాలు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు. అడవిలో వేటగాడు మూగజీవుల్ని వేటాడడానికి ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. సమాజంలో కొందరు వ్యక్తులు మనుషుల్ని వేటాడడానికి నమ్మకద్రోహం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తారు. వేటగాడు మూగజీవిపై పెట్టిన గురి తప్పుతుందేమో, కానీ ఒక వ్యక్తి మనిషిపై పెట్టిన నమ్మకద్రోహం అనే ఆయుధం గురి మాత్రం తప్పదు. దగ్గర ఎక్కువైనట్లయితే దూరం తప్పదు. నమ్మకం ఎక్కువైనట్లయితే ద్రోహం తప్పదు. ప్రేమ ఎక్కువైనట్లయితే బాధ తప్పదు. ఆశ ఎక్కువైనట్లయితే దుఃఖం తప్పదు. ఇదే జీవిత సత్యం. ఒకరు బాగుపడితే ఓర్వలేనివాడు తాను బాగుపడినా సుఖపడలేడు. నిన్ను నాశనం చెయ్యాలి అని చూసే స్త్రీ యొక్క తీయని మాటల కంటే స్నేహితుడి యొక్క తిట్లు 1000 రెట్లు మంచివి. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. రూపాయి పేదోడి దగ్గరకు రాదు, మధ్యతరగతి వాడి దగ్గర ఉన్నా మిగలదు, ఉన్నోడి దగ్గర దీనికి విలువ ఉండదు. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకు, ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఎప్పటికీ ఏడిపించరు. యవ్వనం, సౌందర్యం అదృశ్యమవుతాయి, జీవితం, సంపద మాయమవుతాయి, కానీ నీవు చేసిన మంచి చెడులు నీ వెంట వస్తాయి. పుణ్యఫలం రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను శిక్షిస్తుంది. పగలు రేయి కలిస్తేనే ఒక సంపూర్ణమైన రోజు, అలాగే కష్టం సుఖం కలిస్తేనే ఒక సంపూర్ణమైన జీవితం. మనం అతిగా రాజీ పడడం అంటే మన పూర్తి వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవడమే. అర్థం కాకపోతే మరొక్కసారి అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. కొంతమంది మౌనంగా ఉన్నారంటే కారణం
సమాధానం తెలియక కాదు, వాదించడం ఇష్టం లేక. లేనివారింట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంటుంది. ఎదురుగా తియ్యని మాటలు చెప్పి, చాటుమాటున మన గురించి చాడీలు చెప్పి నష్టం కలిగించే వారి నుంచి దూరంగా జరగండి. వాళ్ళు పాలతో నిండిన కుండలో చేరిన విషపు చుక్కలాంటివారు. గొప్ప పనులు చేయడానికి ఒకే ఒక మార్గం మీరు చేసే పనిని ప్రేమించడం. క్షమించే గుణం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపులు, ఇవే బంధాన్ని నిలబెట్టే 4 స్తంభాలు. ఎదుటి వాళ్లకు అనుగుణంగా ఉంటే మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. బడి దగ్గర వదిలేసి వెళ్తున్నప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలని చూసిన చూపు, ఓల్డేజ్ హోమ్లో వదిలేసి వెళ్తున్నప్పుడు మీ అమ్మా నాన్నలు చూసే చూపు రెండూ ఒక్కటే. నీ బాధ బడిగంట మోగగానే పోతుంది, కానీ వాళ్ళ బాధ గుండె ఆగే వరకు పోదు. డబ్బు ఇది ఉంటే 10 మందిలో ఒక్కడివని చూపిస్తుంది, అది లేకుంటే పనికిమాలిన వాళ్ళలో ఒక్కడని నిందిస్తుంది. జీవితం మనమనుకున్నట్లు ఉంటుందని ముందే ఊహించుకోకండి. ఎందుకంటే పరిస్థితుల వల్ల మనం ఊహించుకున్నది నిజమవ్వకపోతే ఎంత ఆనందాన్ని అనుభవిద్దామనుకుంటామో అంతకు మించి రెట్టింపు బాధను భరించాల్సి వస్తుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన ప్రక్కన లేనోడు, పట్టించుకోనోడు మనోడు ఎలా అవుతాడు? పక్షిని పంజరం నుంచి విడుదల చేయడం స్వేచ్ఛ కావచ్చు, కానీ పక్షి మనసు నుండి పంజరం యొక్క దుర్భర జీవిత భయాన్ని దూరం చేయగలగాలి. ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పటి విద్యార్థే, ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే, ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. అందరూ జీరో నుంచి మొదలు పెట్టాల్సిందే. అనుభవం ఎదిగిన ప్రయాణాన్ని బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. పక్కోడిని మోసం చేసి ఆస్తులు పెంచుకోగలమేమో, కానీ ఆయుష్ని పెంచుకోలేము. బ్రతకాలి అంటే 100 మార్గాలున్నాయి, కానీ అన్నం పెట్టాలంటే వ్యవసాయమే దిక్కు. వాళ్ళు నన్ను మట్టిలోకి తొక్కడానికి చాలా ప్రయత్నం చేశారు, కానీ వారికి తెలియదు నేను మొలకెత్తే విత్తనమని. అబద్ధాన్ని ఆరాధించే ఈ సొసైటీలో నిజాన్ని నిరూపించడం అంత తేలికేం కాదు. ఒకవేళ నిరూపించినా ఆ నిజాన్ని అందరూ అంగీకరించలేరు. ఈ కాలంలో స్త్రీలకు విలాసాలు ఎక్కువ. ఖర్చు పెట్టే మగాడు దొరికితేనే ప్రేమిస్తారు, లేకుంటే లేదు. కావున సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకొని సుఖపడగలవు. ఏ బంధమైనా మనం అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే, కానీ మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపించినా ఆ బంధం పొందడం కష్టం.